విద్యా ప్రవేశంలో 15వ రోజు అనగా 1/7 నాడు నిర్వహించవలసినటువంటి కృత్యాలు. సో ఈరోజు 1వ తరగతి విద్యార్థులతో మనం చేయించవలసినటువంటి కృత్యాలు. ఇందులో ముందుగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ కోసం సో ఒక కథను పిల్లలకు చెప్పవలసి ఉంటుంది. అదేంటంటే కాకి కడవ కథ. సో ఈ కాకి కడవ కథను చెప్తూ ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకొని రాళ్ళు వేస్తూ ఈ కథను చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాళ్ళు వేసేటప్పుడు ఈ రాళ్ళను లెక్క పెడుతూ వేస్తూ ఉండాలి. అలాగే నీరు కొద్దిగా పైకి వచ్చాక పిల్లలు ఏం గుర్తించారో వాళ్ళని కొన్ని ప్రశ్నలు కూడా అడగాలి. సో ఈ విధంగా ఈ కథను మనం పిల్లలకు చెప్పి అందులో ఉన్నటువంటి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కృత్యాలు. సో ఇందులో చతురస్రం ఆకారాలు గల బొమ్మలను వేరువేరు రంగులతో నింపించాలి. సో మనం ఈ ముందు క్లాసులో చెప్పుకునేటట్టుగా చతురస్రం ఆకారాలను ఒక పేపర్ల పైన గీసి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగును వేయించవలసి ఉంటుంది. సో ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి చేయవలసినటువంటి కృత్యాలు. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం చేయవలసినటువంటి కృత్యం. సో ఈ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం పిల్లల చేత తొక్కుడు బిళ్ళ లేదా కుంటు బిళ్ళ ఆట ఆడించవలసి ఉంటుంది. సో ఇందులో పిల్లలు అంటే ఆ తొక్కుడు బిళ్ళ కుంటు బిళ్ళ ఆడడం వల్ల ఏంటంటే ఒక సింగిల్ లెగ్ పైన వాళ్ళు గెంతడం ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి వాళ్ళలో ఈ శారీరక అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లల చేత ఈ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం ఈ రకమైనటువంటి ఆటలు ఆడించవలసి ఉంటుంది. ఇవి ఈరోజు చేయించవలసినటువంటి కృత్యాలు.